ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలనేవి లేకపోవడం. అవునండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండి, అత్తగారు, మామగారు, తోటికోడలు అందరూ కలిసే ఉండేవారు. అందరూ కలిసే వండుకు తినేవారు. అందరూ కలిసి పడుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు పెళ్ళవగానే 2 నెలలకి, 3 నెలలకి, ఒక సంవత్సరానికి ఏదో గొడవొచ్చి వేరే కాపురం పెట్టేస్తున్నారు. వేరే కాపురం పెట్టడంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలకే విడిపోవడాలు. అంటే ఎందుకని? ఎనకాల చెప్పే పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల. ఉమ్మడి కుటుంబం అనేది లేకపోవడం వల్ల. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలున్నాయి కాబట్టే భార్యాభర్తలు ఎన్ని గొడవెట్టినా సరే వెనకాలోళ్ళు సర్ది చెప్తే వీళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సర్ది చెప్పేవాళ్ళు లేకే ఎక్కువ కాపురాలు విడిపోతున్నాయి. అర్థం చేసుకోలేకపోతున్నారు కొత్తగా పెళ్ళైనోళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే భార్యాభర్తలు ఎన్ని గొడవలొచ్చినా అలా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు నెలకి 2 నెలలకి వేరే కాపురం పెట్టడం. చిన్న చిన్న గొడవలకే నువ్వెంతైతే నువ్వెంత, నువ్వెంతైతే నేనెంత అనేసి దెబ్బలాడేసుకోవడం, విడిపోవడం. ఉమ్మడి కుటుంబాల్లో లేకపోవడం వల్లే భార్యాభర్తల మధ్య ఇన్ని గొడవలు. అవునో కాదో కామెంట్ చేయండి.